కానీ నాకు సినిమా మొత్తంలో రోజా కనబడలేదు అయ్యా, రోజా కనబడలేదు, షర్మిల కనబడలేదు భయ్యా. నిజంగా అఫ్కోర్స్ రోజా సినిమాలు తీసుకోవచ్చు ప్రస్తుతానికి. షర్మిలకి ఏం చేసింది పాపం, షర్మిలకి ఏం చేసింది అసలు? సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసాను భయ్యా. ఎక్కడ నాకు షర్మిలకి కనిపించలేదు, రోజా అక్క కనిపించలేదు. రోజా అక్క ఎందుకు కనిపించలేదు నువ్వు? ఏ రోజా అక్కకి రెమండేషన్ ఇవ్వలేదా? షర్మిల అక్క కూడా రెమండేషన్ ఇవ్వలేదా? సినిమా సూపర్ భయ్యా, యాత్ర 2 సినిమా బాగుంది. ఓకే, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడకు. ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర గురించి తీసుడు కాబట్టి సినిమా అనేది ఒక అద్భుతమైన సినిమా అన్న, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత అద్భుతంగా తీస్తారని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ప్రజల కోసం ఎంత తపన పడ్డారు అనేది క్లియర్గా చూపించారు. చాలా బాగుంది. నువ్వు అన్నట్టు షర్మిల అక్క కనపడలేదు అంటే ఒకటే భయ, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీసిన సినిమా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర గురించి ఎలా అనేది క్లియర్గా చూపించారు. నువ్వు అన్నట్టు రోజా అక్క గురించి అడిగావు కదా, రోజా గారు కనిపించడానికి రోజా గారి చరిత్ర కాదు భయ్యా, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. పార్టీ గురించి తన పడ్డ కష్టం. నేను ఇందాక అడిగాను భయ్యా, రోజాకి ఎందుకు కనిపించలేదు అంటే అక్కడ ఎక్కడో బంచిక్కలు చేసుకుంటుంది అన్న చెత్తనా కొడుకు. తెలుసా చెప్తాను, ఎవడైనా తప్పుగా మాట్లాడద్దు, స్త్రీలను గౌరవించండి. అర్థమైందా? సినిమా చూడండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. నిజంగా మమ్మూటి గారి యాక్టింగ్ ఏమైనా చేశారా? యాత్ర సినిమా ఎంత బాగుందో భయ్యా. సినిమా జీవన గురించి చెప్పరా, జగన్ అన్న క్యారెక్టర్ చేసిన జీవన్ హైలైట్ ఉంది. అక్కడ జీవన్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టు ఉంది భయ్యా. అక్కడ అసలు ఏం మాత్రం నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్. ఇంత బాగా చూపిస్తే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. చాలా డిఫరెంట్గా ఉంది భయ్యా. అసలు నిజంగా జీవనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు. ప్రతి సీన్ కూడా చాలా డిఫరెంట్గా చూపించి చాలా జాగ్రత్తగా కూడా ఉంది సినిమా అన్నా. ప్రతి ఒక్క చెప్తున్నా భయ్యా, ఓవర్ క్యారెక్టర్ కూడా ఎక్కడ తగ్గలేదు. నిజంగా రియాలిటీగా కళ్ళ కట్టినట్టు చూపించిన డైరెక్టర్ మాత్రం. ఇంకొకటి అడిగాను, మళ్ళీ ఎందుకు మా రోజక్క కనిపించలేదు అంటే గోవాకి హనీమూన్కి వెళ్ళింది అంటున్నాడు February 14th సందర్భంగా. సినిమా చూడండి భయ్యా, రోజక్క లేకపోయినా రోజక్క మనసు ఉంటుంది భయ్యా, రోజక్క మనసు ఉంటుంది. అర్థమైందా? నీకు తెలియదు వెంకట్, అది రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే సినిమా చూడాలి భయ్యా. సినిమా రెండు బాగున్నాయి, రెండు కలిపి కొట్టిండు. ఏంటన్నా అంటే ఎమోషనల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని చేసి రాజకీయ పరంగా ఎన్ని కుట్రలు జరిగినాయి, ఏం సంగతి, రాజకీయ నాయకులుగా అలాగే రాజకీయంగా ఎలా కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కింది అనేది ఒక క్లియర్ చూపించి, ఆయన ఒక్కడైనా నిజంగా ఒక పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కడైనా సింహం సింగిల్గా వచ్చినట్టుగా నిజంగా ఆ రోజుల్లో అన్ని సీట్లు గెలిపించుకోవడం, 150 సీట్లు గెలిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది జగన్మోహన్ రెడ్డి. నిజంగా 2024 ఎలక్షన్లో మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు భయ్యా. బరాబరే వేస్తారు భయ్యా సినిమా, ఎందుకంటే క్లియర్గా ఉంది సినిమా అనేది. నేను ఇందాక అడిగాను, ఒరే ఏం తింటున్నావు అంటే పల్లి అన్నాడు. అవునరా బాబు, రోజక్క పల్లి అయితే జగన్ పుల్లి అని చెప్పాడు భయ్యా సినిమాలోని. అరే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు లేని రోజా గారి నుంచి బీజిఎం చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్. సినిమా చూడండి, అందరికీ నచ్చుతుంది భయ్యా. థ్యాంక్ యూ.